హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్రావు, హైకోర్టు ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, సెక్షన్ 148 సిపిసి, సెక్షన్ 148 సిపిసి 1908 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిత్రులారా, ఈ సెక్షన్ 148 సిపిసి అన్నటువంటి పిటిషన్ మనం ఎప్పుడు ఆపరేట్ చేయడం జరుగుతుందంటే, పిటిషన్ ఫర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైం అండర్ సెక్షన్ 148 సిపిసి ప్రకారం మనకు పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది ఫర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సూట్లోనో ఏదో కోర్టు ప్రొసీడింగ్స్లోనో మనకి సివిల్ ప్రొసీడింగ్స్లో ఒక కాస్ట్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కోర్టు సమ్ ఆఫ్ ది రీజన్స్ కొన్ని సందర్భాల్లో కాస్ట్స్ 10 days అడ్జర్న్మెంట్ ఇవ్వడం జరిగి ఆ 10 daysలో మనం కాస్ట్స్ కూడా మనం పే ఒక 500 100 300 ఎంత కాస్ట్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆ 10 days కంప్లీట్ అయిన తర్వాత ఆ 10 days అడ్జర్న్మెంట్ తర్వాత డేట్ ఆఫ్ ది అడ్జర్న్మెంట్ ఆన్ ది డేట్ ఆఫ్ అడ్జర్న్మెంట్ మనం ఆ కాస్ట్లు పే చేయలేకపోవచ్చు డ్యూ టు ది నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది పార్టీ. అంటే మన యొక్క పార్టీ అందుబాటులో లేకపోవడమో మరి ఏదో జెన్యూన్ రీజన్తో మనం కాస్ట్స్ పే చేయలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో మనం సెక్షన్ 148 పిటిషన్ ఆపరేట్ చేసి కోర్టు వారిని అనుమతి పొందొచ్చు. ఇంకా ఎన్లార్జ్మెంట్ అంటే కొంత టైంని ఎక్స్టెండ్ చేయండి, ఎన్లార్జ్ చేయండి టైంని, అంటే తమరు ఒక టైం ఫిక్స్ చేశారు, ఆ సమయంలో జెన్యూన్ రీజన్తో మేము ఇది పే చేయలేకపోతున్నాం కాబట్టి తమరు ఇంకా ఎన్లార్జ్ చేస్తే నెక్స్ట్ అడ్జర్న్మెంట్కి మేము పే చేయగలమని చెప్పేసి కొంత టైం అనేది మనం కోర్టు వారి నుంచి పొందవచ్చు. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, కాంటాక్ట్ 9855 909559.